అబ్బా మెట్రో రైల్లో పోతుంటే ఏమన్నా ఉంటదా? సీటు దొరకకున్నా పుర్సాత్ నిలబడి పోయినా గింత యాస్ట్ అనిపించదుల్లా. అద్దాల కిటికీలకెళ్ళి బయటికి చూస్తే హైదరాబాద్ అందాలు అగుపడతాయి మంచిగా. నో ట్రాఫిక్, నో పొల్యూషన్, చూస్తుండగానే రప్పున వెళ్ళిపోతాం. మనం దీనికే మురిస్తే బెంగాల్లో చూడుండ్రి ఎసొంటి రైలు వచ్చిందో. आदरणीय प्रधानमंत्री महोदय द्वारा हरी झंडी ప్రధాని సార్ జెండా ఊపంగానే మెట్రో రైలు కూతబెట్టింది. కానీ పిల్లర్ల మీద ఉరకది. దేశంలోనే నది అడుగులకెళ్లి పోయే మొదటి మెట్రో రైలు ఇదే. కలకత్తాల హుగ్లీ నది లోపటికెంచి పోతది. 16 కిలోమీటర్ల దూరం పోయే ఈ రైలు 10 కిలోమీటర్లు సొరంగంలోకి వెళ్ళి పోతదట. నడిమిట్ల 1/2 కిలోమీటర్ దూరంలో నది ఈదుతది. ఓ 45 సెకండ్లు నీళ్ల నడుమ పోతుంటే మస్త్ అనిపిస్తదట. ఇట్లా నదిలా సపరేట్ గొట్టాలు పెట్టి వాటి మీద పట్టాలు వరిచి మెట్రో పరుగులు పెట్టించిండ్రు. రైలు చాలు చేసినాక ఈ స్కూల్ పోరలతో కలిసి ముచ్చట పెట్టుకుంటా మెట్రోలో పోయిండు ప్రధాని సారు. అంతకు మొదలు ఆఫీసర్లను రైలు ముచ్చట్లు అడిగి తెలుసుకున్నాడు. పరద మీద ఏ రూట్లో ఎట్లా పోతుందో చూసిండు. రేపటికెళ్ళి పబ్లిక్ కోసం మెట్రో బండ్లు తిప్పుతారట. దేశంలో 40 ఏళ్ల కింద తొలుత మెట్రో రైలు చాలైంది కలకత్తాలోనే. ఇప్పుడు అండర్ వాటర్ మెట్రో చాలైంది సుధా ఆడనే.